ప్రైజ్ బీ టు గాడ్. నేను రీసెంట్గా వేర్ ఈస్ గాడ్, ఫైండింగ్ గాడ్ ఇన్ ద డెప్త్స్ ఆఫ్ సఫరింగ్ అనే వ్యాసాన్ని చదవడం జరిగింది. దానిని చదువుతున్నప్పుడు గ్రంథకర్త యొక్క ఆతృతని గమనించాను. కారణం ఏమిటంటే గ్రంథకర్త శ్రమని గురించి వర్ణిస్తూ దానిని పూర్తిగా వర్ణింపక శ్రమలో దేవుని యొక్క ప్రస్థానం అనే అంశంలోనికి వెళ్ళిపోవడం జరిగింది. ఆ రీతి ఆతృతని మళ్ళీ మొదటి దినవృత్తాంతములో 4వ అధ్యాయంలో గమనించాను. గ్రంథకర్త యూదా వంశావళిని వర్ణిస్తూ యాబేజు దగ్గరికి వచ్చినప్పుడు యాబేజు పెయిన్ అండ్ సారోలో పుట్టాడని చెప్తూ దానిని పూర్తిగా వర్ణింపక యాబేజు ప్రార్థన మరియు దేవుని యొక్క ఆశీర్వాదంలోనికి వెళ్ళిపోవడం జరిగింది. కొన్నిసార్లు దేవుని క్రియను వర్ణిస్తూ దాని అనుభూతిలో మానవ అనుభవాన్ని దాటిపోవడం సహజము. అటువంటి ప్రక్రియలో నుంచి ఈ ఉదయకాలమున యాబేజును మీకు పరిచయం చేస్తున్నాను.